కాకినాడలో వర్షం పడిందంటే చాలు అనేక ప్రాంతాలు జలమయమవుతున్నాయి. సుమారు 20 ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా నగరపాలక సంస్థ అర్బన్ స్టార్మ్ వాటర్ ఫ్లడ్ మేనేజ్మెంట్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన వర్షపు నీరు 3 నుంచి 4 గంటల్లోనే బయటకెళ్లేలా ప్రణాళిక రూపొందించారు. అసలు ఈ అర్బన్ స్టార్మ్ వాటర్ ఫ్లడ్ మేనేజ్మెంట్ మోడల్ ప్రత్యేకత ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది, వరద నీటిని ఎలా మళ్లిస్తారు అనే అంశాలపై మా ప్రతినిధి ఈశ్వర్ గ్రౌండ్ రిపోర్ట్. కాకినాడ స్మార్ట్ సిటీ అనగానే విశాలమైన రహదారులు, విశాలమైన గృహాలు, నగరానికి అనుకున్నటువంటి సముద్ర తీర ప్రాంతం మొత్తం కూడా ఒక ఆహ్లాద వాతావరణానికి తలపిస్తూ ఉంటుంది. అయితే వర్షం పడిందంటే చాలు కాకినాడ సిటీ మొత్తం కూడా మోకాళ్ళలోతు నీరు నిలబడటంతో ఇక్కడ వాహనదారులు, స్థానికులు, పాదచారులందరూ కూడా తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీనిపైన నగరపాలక సంస్థ ప్రత్యేక దృష్టి సారించింది. ఎక్కడైతే వర్షాలు పడినప్పుడు ఆ లోతట్టు ప్రాంతాలు ఉంటాయో, ఎక్కడైతే నీరు నిలబడుతున్నాయో అలాంటి ప్రాంతాలను గుర్తించేసి అక్కడ వర్షపు నీరు నిలబడకుండా, వరద నీరు ఎక్కువసేపు నిలబడకుండా కూడా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా ఇటీవల స్ట్రోమ్ వాటర్ ఫ్లడ్ మేనేజ్మెంట్ ఒక ప్రాజెక్ట్ ని రూపొందించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఈ లోతట్టు ప్రాంతాలపైన ప్రత్యేక దృష్టి సారించేసి ముఖ్యంగా సంజీవ్ నగర్, పర్లోపేట, దుమ్ములపేట ఇలాంటి మొత్తం ఒక సుమారు 20 ప్రాంతాలని అవుట్లెట్ ని గుర్తించారు. ఈ అవుట్లెట్ల వద్ద ఈ వర్షపు నీరు పెద్ద సంఖ్యలో చేరుకొని అక్కడ వరద నీరు చేరడంతో అక్కడ మొత్తం కూడా ఆ వాటర్ అంతా స్టాగ్నేట్ అయిపోయి గతంలో సుమారు 2-3 రోజులు, వారం రోజులు కూడా ఆ వాటర్ అలానే ఉండేది. అయితే ఇటీవల ఈ ప్రాజెక్టు ద్వారా కొన్ని గంటల్లోనే వరద నీరు మొత్తం కూడా వెళ్ళేదంగా కూడా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ఎలా అమలవుతుంది, తర్వాత ఇప్పుడు వర్షాకాలంలో ఎలాంటి ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు, నగరపాలక సంస్థ ఎలాంటి ఏర్పాట్లు చేసింది, మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి నగరపాలక సంస్థ కమిషనర్ సత్యనారాయణ వారు, వారి మాటలోనే విందాం. మనకి వర్షం వచ్చిందంటే ఇబ్బందికరమైన ప్రాంతాలు మనకి 20 ప్రాంతాలు మనం గుర్తించడం జరిగింది సార్. దాంట్లో కొన్ని మనకి 5 అవుట్లెట్స్ మనకు ఉన్నాయి సార్. మేజర్ అవుట్లెట్స్ ఎన్ఎఫ్సిఎల్ రోడ్కి వెళ్ళే చోట ఒక అవుట్లెట్ ఉంది సార్. అదే విధంగా మనకి బిఎస్ఎన్ఎల్ పాత ఆఫీస్ ఉన్న చోట ఒక అవుట్ పాల్ సొల్యూషన్ సార్. మహాలక్ష్మి నగర్ దగ్గర ఒక అవుట్ ప్లాస్ చూస్తున్నా సార్. మనకి వర్షం వచ్చిన వెంటనే ఏమైందంటే ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో 20 ప్రాంతాలు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అవన్నీ కూడా సముద్ర మట్టానికి దగ్గరగా ఉండి సముద్ర మట్టానికన్నా కిందగా ఉన్న ప్రాంతం అవడం వల్ల కొన్ని సమయంలో ఈ నీరంతా పేరుపోయి క్లాట్ అయిపోయి ఉంటుంది సార్. అట్లాంటి సమయంలో మేము ఈ అవుట్ ప్లాస్ దగ్గర ఉందో అక్కడ ప్రత్యేకమైన బృందాలు ఏర్పాటు చేసి క్రేన్స్, అదేవిధంగా ప్రొక్రెన్స్ ఏర్పాటు చేసి వాటర్ కి వెళ్ళటానికి ఆటంక పరిస్థితులన్నీ కూడా మనం తొలగించడానికి చర్య తీసుకుంటున్నాం సార్. నూకలమ్మవారి గుడి దగ్గర కొంచెం మనకు వాటర్ చేరుకుంటాం సార్. అక్కడే ఈ రోజే మనం ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్ చేసి 48 లక్షల రూపాయలతో మన శాసనసభ్యుల వారు, కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఐడెంటిఫై చేసి ప్రజల కోరిక మేరకు ఆ వాటర్ ముంపుని తీసించడం కోసం 48 lakhs తో ఒక ప్రాజెక్టు మంజూరు చేయడం జరిగింది సార్. అదే విధంగా ఇతర ప్రాంతాల్లో కూడా మనం కొన్ని ప్రాంతాల్లో ఉన్న మెయిన్ డ్రైన్స్ ని పూడిక తీత పనులు కూడా మనం చేపట్టడం జరిగింది సార్. మైనర్ డ్రైన్స్ అన్ని కూడా ప్రతిరోజు క్లీన్ చేస్తున్నాము. అదేవిధంగా ప్రతిరోజు కూడా సిటీలో పేరుకుపోతున్న డంపింగ్ అన్ని కూడా మనం తరలిస్తున్నాము. ప్రతి వారు కూడా వాడేసిన పరుపులు, పెద్ద పెద్ద బెడ్షీట్లు కూడా డ్రైన్లో వేసేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ వాటర్ బాటిల్, వేస్ట్ పదార్థాలు, ప్లాస్టిక్ కవర్లు కూడా డ్రైన్లో వేసేయడం వల్ల వాటర్ దిగట్లేదు సార్. కొన్ని చోట్ల మ్యాన్ హోల్స్ ఉన్న చోట ఇవన్నీ వెళ్ళి పేరుకుపోయి అక్కడ ఉండిపోవడం వల్ల ఈ వాటర్ స్టాగ్ కిందకి దిగట్లేదు సార్. అవి కొంచెం ప్రజలకందరికీ మనం ఏంటంటే మీరు యూజ్ చేసుకున్న ప్లాస్టిక్ బాటిల్ కానీ ఇవి కానీ ఒక చోట ఉంచినట్లయితే బాగుంటుంది సార్. పోలీస్ వారు, రెవెన్యూ వారు, ఇరిగేషన్ వారు, ఆర్ఎన్బి డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్, హార్టికల్చర్, ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఇలాగ అన్ని డిపార్ట్మెంట్తో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ప్రజలకి అసౌకర్యం కలగకుండా ఉండడం కోసం మనం ప్రత్యేకమైన 5 టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది సార్. 20 వనరబుల్ పాయింట్స్ ఏర్పాటు చేసాం. ఈ ప్రత్యేకమైన బృందాలు ఈ వనరబుల్ పాయింట్స్ పైన ఫోకస్ చేస్తాం సార్. వనరబుల్ పాయింట్స్ మనకు టార్గెట్. అక్కడే ప్రజలు ఇబ్బంది పడతారు కాబట్టి ముందు వనరబుల్ పాయింట్ మేము టార్గెట్ పెట్టుకుంటూ మేము ఈ పని చేస్తున్నాం సార్. గతంలో వర్షం పడిందంటే సుమారు 4-5 రోజుల పాటు ఈ వర్షం నీరు మొత్తం అలానే ఉండిపోయి ఆ లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా జలమయంగా మారడంతో పాటు అక్కడ వాహనదారులు కానీ, పాదచారులు కానీ ఆ ప్రాంతాల్లో వెళ్ళాలంటే తీవ్ర అవస్థలు పడేవారు. దీనికి చెక్ పెట్టేందుకు స్ట్రోమ్ వాటర్ ఫ్లడ్ మేనేజ్మెంట్ అనే ఒక ప్రాజెక్ట్ ను రూపొందించారు. కొన్ని గంటల్లోనే వరద నీరు మొత్తం కూడా వెళ్లే విధంగా కూడా ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. అది స్ట్రోమ్ వాటర్ ఫ్లడ్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ ఎలా పనిచేస్తుంది, దీన్ని ఎప్పుడు రూపొందించారు, దీని పనితీరు ఎలా ఉంది, మనతో మాట్లాడడానికి నగరపాలక సంస్థ స్మార్ట్ సిటీ అధికారులు ఉన్నారు, వారి మాటలోనే విందాం. అమెరికన్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ వాళ్ళు ఆ సాఫ్ట్వేర్ డెవలప్ చేశారండి. ఆ సాఫ్ట్వేర్ మాడ్యూల్ పేరు అర్బన్ స్ట్రామ్ వాటర్ ఫ్లడ్ మేనేజ్మెంట్ మోడల్ అండి. ఈ మాడ్యూల్ ద్వారా ఈ సాఫ్ట్వేర్ ని మనకున్న డ్రైన్స్ లో మనం దాని జిఐఎస్ ఫ్రేమ్ వర్క్ ని ఉపయోగిస్తూ దాన్ని మనము ఇంప్లిమెంట్ చేయగలిగామండి. సో దట్ వీ కెన్ అనలైజ్ ద క్రాస్ సెక్షన్స్ ఆఫ్ ద డ్రైన్. ఆ మేజర్ డ్రైన్ యొక్క క్రాస్ సెక్షన్ ఎలా ఉంది, ఫ్రీ ఫ్లో ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఈ మాడ్యూల్లో మనం ప్రిపేర్ చేశామండి. మనం 1 week ఉన్న ఇనండేషన్ మన సిటీలో విత్ ఇన్
1 డేలో విత్ ఇన్ హాఫ్ డేలో ఇనండేషన్ మొత్తం క్లియర్ అవుతుందండి. సో ప్రజలు చాలా ఇబ్బంది లేకుండా ఎంతో హ్యాపీగా ఉండగలుగుతున్నారు. ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి చేసిన సంస్థ ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ అండి. ఆ యొక్క డైరెక్టర్ గారు టూర్కీలో ఉన్నారు. ఆయన ఆంధ్ర ప్రాంత వాసి కాబట్టి సో వీఆర్ రిక్వెస్ట్ దట్ ఆ డైరెక్టర్ గారిని సార్ ప్లీజ్ కోఆర్డినేట్ విత్ అస్. ఆయన కోఆర్డినేషన్ ద్వారా మన హానరబుల్ కమిషన్ యొక్క సహకారంతో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనం ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయడం జరిగింది. భారీ వర్షం వచ్చినప్పుడు మేజర్ క్రాస్ సెక్షన్ దగ్గర మన ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు వాళ్ళ టీమ్స్ తో రెడీగా ఉంటారండి. ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ అంటే డైనమిక్ వేవ్ రూటింగ్ మెథడాలజీని ఇంప్లిమెంట్ చేసి ఇనండేషన్ ఆ వాటర్ ఫ్లో న్యాచురల్ స్ట్రాంగ్ వాటర్ ఫ్లోని యథావిధిగా మనం తీసుకెళ్లగలిగే అవకాశం ఉందండి ఈ ప్రాజెక్ట్ ద్వారా. ఇప్పుడు మనం టెక్నాలజీని ఉపయోగించి అన్ని నేషనల్ ఆర్గనైజేషన్స్ ఇస్రో యాజ్ వెల్ యాజ్ ఓషనోగ్రఫీ యాజ్ వెల్ యాజ్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీస్ వీళ్ళతో కోఆర్డినేట్ చేస్తూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ వాళ్ళ యొక్క ఎక్స్పర్టీస్ ని మనం ఇక్కడ డిప్లాయ్ చేసుకుని మన కార్పొరేషన్ లో ఈ యొక్క వర్క్ చేయడం జరిగింది. వర్షాకాల నేపథ్యంలో ఇటు వాహనదారులకు కావచ్చు పాదచారులకు కావచ్చు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఈసారి ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ సత్యనారాయణ చెప్తున్నారు. అదేవిధంగా స్ట్రామ్ వాటర్ ఫ్లడ్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు ద్వారా ఎక్కడా కూడా సమస్యలు తలెత్తకుండా కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ రాజశేఖర్తో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, కాకినాడ.